రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీకి రావాలని సవాల్ విసిరారు. మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీ చేద్దామని ఛాలెంజ్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా మల్కాజ్గిరికి సంబంధించి ఏదైతే కొడంగల్లో రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీ సీటుకి పోటీ చేద్దాం రా అని కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాంతోపాటుగా మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ అంశాలన్నింటిని కూడా మనం ఎలా చూడొచ్చు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అటు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే పదే పదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి స్థాయి మర్చిపోయి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజము అనే విషయాన్ని మర్చిపోయి గతంలో ఆయన అసెంబ్లీలో ఓడిపోయాడు, మళ్ళీ మల్కాజ్గిరి వచ్చి ఎంపీకి గెలిచాడు. అంటే గెలుపోవడం సహజం అనే విషయం మర్చిపోయి మగాడివైతే నూరా పోటీ చేయి, లేకపోతే ఒక సీటు గెలిపించుకో, ఇట్లా రకరకాలుగా మాడే ప్రయత్నం చేశారు. కాబట్టి కేటీఆర్ ఏం చెప్పారంటే ఇవన్నీ పనికిమాలిన మాటలు అవసరం లేదు కదా, స్ట్రైట్ అవే నీవు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ ఉన్నావు కదా, నేను కూడా సిరిసిల్లో రాజీనామా చేసి వస్తా, మల్కాజ్గిరిలో స్ట్రైట్ ఫైట్ చేద్దాం, ఎవరు గెలుస్తామో చూద్దామని చెప్పేసి సవాల్ పెట్టాం. కాబట్టి ఊకే 10 గెలిపిస్తావా, 11 గెలిపిస్తావా, 1 గెలిపిస్తావా, 2 గెలిపిస్తావా కాదు, ఇవాళ స్ట్రైట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి కోర్టులో బాలేశాం. నీవు రా మల్కాజ్గిరిలో, మరియు కేటీఆర్ గారు ఏదైతే ఇవాళ సవాల్ విసిరినరో దానికి ప్రతిస్పందిస్తావా, మళ్ళీ గతంలో అనేక సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కానీ కొడంగల్లో రాజకీయ సన్యాసం విషయంలో కానీ ఆ రకంగా ఎట్లయితే వెనక్కి పారిపోతావా, ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంది. నోరుంది కదా, ఏదో ప్రజలు కొద్ది మార్జిన్తోటైనా అధికారం కట్టబెట్టారు కదా అనే బలుపుతోటి, అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడితే కామ్గా ఊకుంటారని చెప్పేసి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. ఇలా మేడిగడ్డ విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, మిషన్ భగీరథ విషయంలో కానీ, రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోవడంలో విషయంలో కానీ అడ్డగోలుగా ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాడుతున్నారు. ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఏమడుతున్నామంటే ఇవన్నీ లేకుండా రండి, చేతనైతే దమ్ముంటే చేవ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరికి రా, ఏదో ఒకటి తేలిపోతుంది కదా. మరొక అంశం, మేడిగడ్డకు సంబంధించి కీలకమైనటువంటి అంశం, ఎన్డీఎస్ఏ రిపోర్టు 2 రోజుల్లో తయారు చేశారు. అది దానికి కాంగ్రెస్ పార్టీ కూడా వత్తాసు పలుకుతుంది. ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వేసినటువంటి సందర్భం లేదని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎలక్షన్స్ ముందనుకుంటా వాళ్ళు ఇచ్చిన ప్రైమా ఫేసీ రిపోర్ట్ను మనం నిర్ద్వంద్వంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేకించినాము, దాన్ని సమర్థించే ప్రసక్తి లేదని చెప్పాము. ఎందుకంటే ఆధారాబాధరాగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వం తప్పు చేసిందన్న భావనగానే ఒక ప్రైమరీ రిపోర్ట్ అంతా ఇమీడియట్గా ఇచ్చే అవకాశం ఉండదు. అయినా ఇచ్చారు. దాని ఉద్దేశం రాజకీయ ప్రయోజనం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేసినారు. మొన్న కూడా ఇన్ని హుంకరింపులు చేసి అన్నారం కూడా పోతుంది, సుందిలో కూడా పోతుంది అని చెప్తే తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ ఒకటి పోయింది. 34 మంది అధికారులు పోయినారు. పోయి అన్నారంలో ఏమీ లేదు, ఒక దగ్గర చిన్న బుంగ ఉంది, ఒక నార్మల్ గ్రౌటింగ్ తోటి అది మొత్తం అరెస్ట్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదని చెప్పారు. టోటల్ మేడిగడ్డ ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఒక 94,000 కోట్లు, ₹1,00,000 అని మీరు చెప్తున్నారు కదా. ఈ ప్రాజెక్టు పర్టికులర్ బ్యారేజ్ 3,750 crores క్లోజ్ ఏదో ఉంది, అంటే దగ్గర 4,000 కోట్లు. అంటే ఓవరాల్ ప్యాకేజ్లో 4% ఉన్నటువంటి ఇష్యూని, ఆ 4% దాంట్లో కూడా ఒక స్మాల్ ఇష్యూని దాన్ని ఏదో గొప్పగా 70 mm చూపించి మొత్తంగా అసలు ప్రాజెక్టే నష్టం జరిగిపోయింది, కాళేశ్వరంతో నష్టం అనే ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా రేపటి మా పర్యటన తిప్పికొడుతుంది. రేపొద్దున వి వెల్కమ్, రండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రండి, నిష్పక్షపాతంగా అక్కడ ఏం జరిగింది, ఏం జరగలేదు అనే విషయాన్ని చెప్పండి. ఎందుకంటే డిజైన్లు కొంతమంది మాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలుగా, డిజైన్లు ఇట్లా ఉన్నాయని, మరొకటి ఉన్నాయని చెప్పేసి. ఏదైనా ఒక డిజైన్ తయారైనప్పుడు అది చాలా మల్టీ లేయర్డ్ చెక్ దానికి ఉంటుంది. ఆ డిజైన్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేస్తారు. అన్నటువంటి టోటల్ డిశ్చార్జ్ ఎంత ఉంది, పోయిన 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో ఆ డిశ్చార్జ్ ఎంత వచ్చింది, భవిష్యత్తులో ఎంత ఉండే అవకాశం ఉంది, కట్టే స్ట్రక్చర్ అది సస్టైన్ అవుతుందా లేదా, సర్ప్లస్ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఇవన్నీ చూసిన తర్వాత డిజైన్ చేసినటువంటి ఒక ప్రాజెక్టులని అడ్డగోలుగా మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కరెక్ట్ కాదు. ఏదైతే మేడిగడ్డ పోయి మీరు తమాషా చేసి వచ్చినారో మొన్న,
ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం తప్పు చేసిందని చూపించే ప్రయత్నం చేసినారో అవన్నీ ఏ సందేహాలు ప్రజలలో ఉన్నాయో, మీరు క్రియేట్ చేసిన అపోలో అయితే ఉన్నాయో, రేపు వాటిని పటాపంచలు చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎట్లయితే సాగునీటి కోసం తాగునీటి కోసం వచ్చే 100 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కష్టం ఉండకూడదు, ఎన్నో ఇండస్ట్రీస్ కొత్తగా వస్తాయి, కొత్త ఆవాసాలు వస్తాయి, హైదరాబాదే కాకుండా మిగతా టైర్ 2 సిటీస్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి, వీటన్నిటికి కూడా ఒక మంచి ప్రాపర్ ఫెసిలిటీ కావాలని చెప్పేసి కాళేశ్వరం నిర్మించారు. ఇటు పాలమూరు రంగారెడ్డి, మీరు దక్షిణ తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విస్మరించినాయి. ఇవాళ సాగర్ కానీ శ్రీశైలం కానీ ఉమ్మడి ప్రాజెక్టులు, దాంట్లో ఎప్పుడైనా మనకి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి పాలమూరు రంగారెడ్డిని బిల్డ్ చేసినాం. 98% పూర్తయింది, లాంఛనంగా స్టార్ట్ కూడా అయింది. అయితే సమస్య వచ్చిన దగ్గర ప్రభుత్వం ఏం చేయాలా? వెంబడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా మీద రాజకీయ విమర్శలు చేయండి. రేపొద్దున కాళేశ్వరంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. వీఆర్ నాట్ స్టాపింగ్ ఎనీవన్. వీఆర్ యాక్చువల్లీ డిమాండింగ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మిస్టేక్. కానీ ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఏముంటుంది? ఏదైతే మీకు ప్రాజెక్టు ఉందో, ఇబ్బంది అయితే ఉందో దాన్ని కరెక్ట్ చేస్తాం కదా. ఆ పియర్స్ అయితే 3-4 దెబ్బతిని ఉంటే ఆ ఏరియాను డైమండ్ కటింగ్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టి వాటర్ సస్టైన్ చేసి దీన్ని మళ్ళీ నిర్మించవచ్చు అని చెప్పారు. ఇవాళ ఆల్రెడీ మనం ఫిబ్రవరి 29th రోజు ఉన్నాం. ఇప్పటికి 2-3 నెలల మాట ఇదే మాట మాడుతూ ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్లీ 90 days వర్కింగ్ సీజన్ పోగొట్టుకున్నారు. అంటే ఒక రకంగా మనం చూస్తూ ఉన్నాం, ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇందులో మనం కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశాన్ని మనం చూడొచ్చట. పూర్తి స్థాయిలో మీకు రాజకీయ ఉద్దేశమే కనబడతా ఉంది కదా. ఇప్పుడు మేడిగడ్డలో నష్టం జరిగింది, నష్టం జరిగితే కరెక్ట్ చేయండి, కానీ మొత్తం ప్రాజెక్టే దీని ద్వారా నష్టమైపోయిందని చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఏదైనా గెయిన్ తీసుకోవాలనే ఉద్దేశం. అన్నారం సుందిల్లో కూడా బాగలేవని చెప్పడం ద్వారా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలి, ఓట్లు వేయించుకోవాలని ఒక దుగ్ధ. కానీ ప్రభుత్వం బాధ్యతారహితంగా ఇప్పుడు మీరు ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి తెచ్చారు, మీరు పంపించిన ఆఫీసర్లు మీకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3-4 days వెళ్ళి ఆ రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్ శాంక్ట్ ఏంటో కూడా అది కూడా తెలుస్తాం. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ అక్కడ జరగట్లేదు, ప్రాపర్ ఎగ్జామినేషన్ జరగట్లేదు. అన్నిటికంటే బాధ కలిగించే అంశం ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క రక్తం స్వేదంతో కేసీఆర్ గారు ఒక ఆలోచనతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టును దాంట్లో కొంత ఇబ్బంది వస్తే దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేయకుండా అది కొట్టుకపోవాలని చూడడం, ఇంకింత డ్యామేజ్ జరిగితే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని మరింత బదనం చేయాలని చూసేటువంటి ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో అది బాధ కలిగిస్తూ ఉంది. ఇంత బాధ్యతారహితంగా పాలకులు ఎట్లా ఉంటారు? ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి, ప్రజల మద్దతుతోటి ఇవాళ కొంత మార్జిన్ అయినా కానీ అధికారం వాళ్ళకు వచ్చింది. అధికారాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలా. అట్లా కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం ఒక దుర్బుద్ధితోటి ఓ ప్రాజెక్టును మొత్తంగా నిర్వీర్యం కావాలని చేసే కుట్ర ఏదైతుందో ఆ తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రివర్గ బృందం కానీ అన్యాయం చేసినట్లు ఐఎమ్ డిమాండింగ్ నౌ. మీరు ఇమ్మీడియట్గా అక్కడ కావాల్సినటువంటి ఒక కరెక్టివ్ యాక్షన్స్, రిపేర్ అయి ఉండొచ్చు లేదా రిస్టోరేజ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చేయండి. మిగతా విషయాల్లో మీరు 100 ప్రోబ్ చేసుకోండి. మీరు విజిలెన్స్ వేసుకుంటారా, స్టేట్ లెవెల్ సిట్ వేసుకుంటారా, సిట్టింగ్ జడ్జిని తెచ్చుకుంటారా, రిటైర్డ్ జడ్జిని తెచ్చుకుంటారా, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాకుండా ఇంకెవరైనా వరల్డ్ ఓవర్ మీకున్నటువంటి బెస్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారా, చేయండి. బట్ అల్టిమేట్లీ స్టెప్ 1 యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కరెక్ట్ ద సిచ్యువేషన్ అట్ మేడిగుండ, దాన్ని బాగు చేయాలి. తర్వాత వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. మనం చూస్తూ ఉన్నాము, రైతులకు ప్రధానంగా అన్యాయం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నెలాఖరు దాటితే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరేమని పిలుపునిస్తారు? ఇప్పుడు నల్గొండలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పటికీ కొన్ని వేల క్యూసెక్కులు వృధాగా పోతూ ఉన్నాయి, ఒక ప్రాంతం మాత్రమే దెబ్బతినుంది, ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టండి, ఉన్న వరకు నీటిని ఎత్తిపోసి అన్ని ప్రాంతాల ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. మనం పోయిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోవడం అనేది కానీ నీళ్లు అవైలబుల్ లేకుండా పంటలు దెబ్బతిన సందర్భం లేదు. ఎండాకాలంలో కూడా మత్తలు దునికిన సందర్భం నుంచి ఇవాళ మళ్ళీ రైతులు కష్టపడే సందర్భాలు ఇవాళ ఇక్కడ చూశాను. 100 బోర్లు గ్రామంలో వేశారని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో వస్తే రైతులు నష్టపోతారు, ఆర్థికంగా దెబ్బతింటారు. కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే ఆ కక్ష మీరు రైతుల మీద తీర్చుకోకండి, ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. నల్గొండ సభలో చెప్పారు, ఆ తర్వాత హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడారు, తర్వాత అసెంబ్లీలో చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం యొక్క మనసు కరగట్లేదు. ఎంతసేపటికి దాంట్లో రాజకీయ ప్రయోజనం తీసుకోవాలా,
ఈ యొక్క ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని బదనాం చేయాలా, ఇదొక తప్పిదంగా చూపించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక బ్రహ్మాండమైన పేరు వచ్చింది. తెలంగాణలో నీటి ఎద్దడి లేకుండా పోయింది, బ్రహ్మాండంగా పంటలు పండినాయి, ఆయకట్టు పెరిగింది, రైతుల ఆదాయం పెరిగింది. ఏదైతే ప్రధానమైనటువంటి మద్దతు సెక్షన్ ఉందో వాళ్ళని దెబ్బ కొట్టాలని చెప్పేసి పోయిన ఎలక్షన్స్లో ఏదైతే విష ప్రచారం చేశారో ఆ విష ప్రచారాన్ని కంటిన్యూ చేయాలంటే ఈ మేడిగడ్డ దెబ్బతింది కాబట్టే నీళ్లు రాలేదు, దానికి కేసీఆరే కారణమని చెప్పే ప్రయత్నం చేయడం అనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైన ప్రణాళిక దీంట్లో ఉంది. ఈ ప్రణాళికలు వేస్తే తాత్కాలికంగా మీకు లబ్ధి పొందొచ్చామో కానీ తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. ఇప్పటికే మీరు రైతు బంధు ఇయ్యక రైతులు మళ్ళీ వడ్డీ వ్యాపారుల బాట పట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం, బోర్ల బాట పట్టినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. 2014 ముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ అవి వేగంగా క్రియేట్ అయ్యే పరిస్థితిని మీరు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, రాజకీయాలు ఉంటాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు, కక్షలు కార్పణ్యాలు ఉండొచ్చు, కానీ అది రాజకీయంగా చూసుకుందాం. కానీ మధ్యలో రైతులను ఇబ్బంది పెట్టేటువంటి దుర్మార్గమైన పని ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళ నేను కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఈ పంటలకు నీళ్ళు ఇచ్చే ఒక కార్యాచరణను వాళ్ళు ప్రకటించాలి. మేడిగడ్డలో కూడా ఆ దెబ్బతిన ప్రాంతాన్ని ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణని ప్రకటించాలి. తర్వాత రేపు మేము మేడిగడ్డ వెళ్తూ ఉన్నాం, బృందం వెళ్తూ ఉంది. ఒకవైపు చలో పాలమూరు అని చెప్పేసి హుంకారాలు చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా మీరు ఇంకా మొన్నటిసారి మీ మేడిగడ్డ పర్యటనలో ప్రజలకు వాస్తవాలే చెప్పి ఉంటే పదే అదే 2-3 పియర్స్ని టీవీలలో మీకు అనుకూల మీడియాలో చూపించి, మీకు అనుకూల యూట్యూబర్ల ద్వారా చూపించి తప్పులు చెప్పి ఉండకపోతే, మీ విజిలెన్స్ రిపోర్ట్ అయితే ధైర్యంగా కరెక్ట్ అయి ఉంటే, రేపు మేము పర్యటన పోతూ ఉంటే దాన్ని కంప్లీట్ కానివ్వండి, లెట్ అస్ ఎక్స్ప్లెయిన్, మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. మళ్ళీ చలో పాలమూరు అని చెప్పి మాట్లాడటము, కేసీఆర్ గారు మీరు పోటీ చేయమని చెప్పడం, ఇవన్నీ కాదు కదా. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఒక ప్రయత్నం రేపు మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలని బయటపెడతాం. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనం కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించి మల్కాజ్గిరి ఎంపీకి పోటీగా రావాలని కూడా వారు కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు చేసి వెంటనే రైతులకి నీళ్లు అందించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.